ఇక్కడ మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీకు ఇందాక ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. మనం సినిమాలో వచ్చినప్పుడు ఆగస్ట్ 15 వచ్చినప్పుడు మాత్రమే మనం స్పందిస్తాం. ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు జరిగితేనే మాత్రమే ఇంకో క్యాండిల్ ర్యాలీ తీస్తాం. తర్వాత ఎవడి పని ఆడితే క్రికెట్ మ్యాచ్, భారత క్రికెట్ మ్యాచ్ అనగానే దానికి కోట్లు ఖర్చు పెడతారు మన వాళ్ళు. బ్లాక్ అని కొనుక్కొని చూస్తారు. అదే పాకిస్తాన్ హీరోయిన్ వచ్చిందని పరిగెడతారు. కానీ అసలు సో విషయం ఇవన్నీ వచ్చేసరికి ఆగాలండి, ఇవన్నీ ఖచ్చితంగా ఆపాలి. మీరు ఎన్ని రోజు ప్రతి దానికి కాన్సిక్వెన్సెస్ అనేది ఒకటి ఉండాలి. మీరు తప్పు చేశారా, దానికి ఒక కాన్సిక్వెన్సెస్ ఉండాలి. మీరు ఒక దొంగతనం చేస్తే ఏమవుతుంది, అవును పట్టుకొని జైల్లో వేస్తారా, అది కాన్సిక్వెన్స్. అవును మళ్ళా చేయకుండా ఆ భయం ఉండాలి. మీరు ఆ భయం పెట్టకపోతే అలాగా. ఈ భయం మనం ఇన్ని రోజులు చేస్తున్న తప్పేంటి అంటే, మనం టెర్రరిస్ట్గా భయం పెడుతున్నాం. పాకిస్తాన్ మనం రావల్పిండి, జనరల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ రావల్పిండిలో చేయాల్సిన ఆపరేషన్స్ మనం శ్రీనగర్లో ఎందుకు చేస్తున్నాం? యూ గివ్ ఎ గో హెడ్. నేను డైరెక్ట్గా చెప్తున్నాను ప్రైమ్ మినిస్టర్ గారికి, ఒకవేళ మీరు ఇప్పుడు వార్ జరగాలి అని మీరు అనుకున్నారా, ఎకానమీ విల్ రివైవ్ అండి. ఇండియాలో నాకు తెలిసి ఇండియన్స్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్, వీ కెన్ రివైవ్ అవర్ ఎకానమీ వార్ జరిగిన తర్వాత కూడా. కానీ ఇఫ్ ది డెసిషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఈజ్ దట్ వీ హ్యావ్ టు గో టు వార్, ఐ ప్రామిస్ యూ, ఎంతమంది అయితే వెటరన్స్ ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి ఇప్పుడు మామూలుగా సివిల్ లైఫ్లో ఉన్నారో, ఐ టెల్ యూ, మాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు న్యూస్లో చెప్పండి, లేకపోతే టీవీ స్క్రీన్లోకి వచ్చి 8 ఎప్పుడు చెప్తారు కదా, చెప్పండి వార్ జరగబోతుంది, ఎవ్రీబడి షుడ్ గో టు ది ఫ్రంట్ లైన్స్. మాకు ఫోన్లు రావాల్సిన అవసరం కూడా లేదు, మేము వెంటనే ప్యాక్ చేసుకొని మేము వెళ్ళడానికి వీఆర్ వెరీ రెడీ. ఓకే, కానీ ఒక డెసిషన్ తీసుకోండి, స్టిక్ టు ఇట్, అండ్ దిస్ టైమ్ ద సొల్యూషన్ హ్యాస్ టు బి పర్మనెంట్. ఇలా పిఓకే మనది అంటున్నాం, బలూచిస్తాన్లో పాకిస్తాన్కి ఇష్యూ జరుగుతుంది, డ్యూరెంట్ లైన్ ఎక్కడైతే ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ ఉందో అక్కడ కూడా ఇష్యూ జరుగుతుంది. చైనా ఏమో ఇప్పుడు మొన్నటి వరకు మనకి ఇంకొక అజంప్షన్ ఏంటి, మనం పాకిస్తాన్ ఏమన్నా చేస్తే చైనా మనకి కంప్లీట్గా అగేన్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటి జియోపొలిటికల్ సిచ్యువేషన్లో? యూఎస్కి చైనాకి మధ్యలో ట్రేడ్ వార్ జరుగుతుంది, టారిఫ్స్ అన్ని పెంచేసారు. ఇప్పుడు చైనాలో స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యే స్టేజ్లో ఉంది. ఓకే, ఇప్పుడు షీ జిన్పిన్ ఎవరైతే చైనాకి దేవుడు అనుకుంటాం మనం, ఆయన వియత్నాం, మలేషియా లాంటి కంట్రీస్కి వెళ్ళి ఆయన అడుక్కోవాల్సి వస్తుంది, మీరు యూఎస్కి కాకుండా మాకు సపోర్ట్ చేయండి అని. సో దిస్ ఈజ్ ది బెస్ట్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎ మిలిటరీ ఆపరేషన్. ఎందుకంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి చైనా ఇప్పుడు బిజీగా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం ఒకవైపు నుంచి ఇండియా ఉంటే రెండో వైపు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ కూడా రెడీగా ఉంది, తాలిబాన్ ఆర్మీ కూడా రెడీగా ఉంది, ఇంటర్నల్గా బలూచిస్తాన్ ఆర్మీ కూడా రెడీగా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది విచ్ ఈజ్ అగేన్స్ట్ ది పాకిస్తాన్ ఆర్మీ. ఇన్ని ఎలిమెంట్స్ మీ దగ్గర రెడీగా ఉన్నాయి, మీరు యూటిలైజ్ చేసుకోవాలి, ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి అంటే ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఎనీ బెటర్ టైమ్ దాన్ దిస్. తాలిబాన్స్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కాశ్మీర్ విషయంలో కూడా. ఇప్పుడు వరకు చైనా, యుఎస్ అందరూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు వరకు స్టేట్మెంట్ రాంది కెనడా దగ్గర నుంచే. దాన్ని కూడా మనం చూసుకోవాలి. వై ఈజ్ కెనడా నాట్ గివింగ్ ఎ స్టేట్మెంట్ ఎట్? ఎందుకంటే కెనడాలో ఇప్పుడు వరకు మనం చూసాం ఖాళిస్తాన్కి వాళ్ళు సపోర్ట్ చేయడం కానివ్వండి, ఐఎస్ఐకి సపోర్ట్ చేయడం కానివ్వండి, అది కెనడాలో ఉంది. సో వీ హ్యావ్ టు డీల్ విత్ దిస్ ఆల్సో. బట్ బిఫోర్ డీలింగ్ అదర్ థింగ్స్ మనం ఫస్ట్ డీల్ చేయాల్సింది ఏంటి అంటే, నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నానండి, మేబీ విత్ ఇన్ ఎ మంత్ సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, బట్ అది వారా కాదా అన్నది మనం వెయిట్ చేయాలి. ఒకసారి వెనక్కి వెళ్దాం. కాశ్మీర్ విషయంలో కొంతమంది బోర్డర్ క్రాస్ అయ్యారు, కొంతమంది మిస్ అయ్యారు, వాళ్ళే చేశారు. ఇప్పుడు వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్లో ఎక్కడో లీక్ అయింది, జమ్మూ కాశ్మీర్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అయింది కాబట్టి జరిగింది. వాళ్ళు కూడా ఆ ప్లేస్ని రెక్కి చేసిన తర్వాతే అటాక్ చేశారన్నది చూడండి. ఇప్పుడు వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 5 నుంచి 6 టెర్రరిస్ట్ ఉన్నారు. అందులో 3-4 పాకిస్తానీ టెర్రరిస్ట్, 2 మాత్రం ఖచ్చితంగా కాశ్మీరీ టెర్రరిస్ట్, లోకల్ టెర్రరిస్ట్. సో ఇది మనకున్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు ఆ ఏరియా చూసుకుంటే అక్కడి నుంచి అక్కడికి రోడ్ లేదు డైరెక్ట్గా పైదాకా వెళ్ళడానికి. వాళ్ళు గుర్రం మీద ఎక్కువ లేకపోతే మ్యూల్స్ మీద ఎక్కువ ఆ పైదాకా వెళ్తారు. ఇప్పుడు మీరు గుల్మర్గ్ వెళ్ళారా? గుల్మర్గ్లో మీరు పైకి వెళ్ళిన తర్వాత మీరు ఎలా వెళ్తారు? గండోలా రైడ్ ఉంటుంది, కేబుల్ కార్ రైడ్. మీరు చూసుకుంటే కింద ఏరియాస్లో సెకండ్ ఫేజ్కి వెళ్ళాక పాకిస్తాన్ కనిపిస్తుంది. కింద ఏరియాస్ మొత్తంలో మీకు ఆర్మీ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, కానీ పైన మీకు ఎవరు ఉంటారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు దెర్ ఇస్ అన్ అన్సెడ్ రూల్. ఎక్కడైతే టూరిస్ట్ వీళ్ళందరూ ఉన్నారో, టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళని కొద్దిగా ఫ్రీగా వదిలేద్దాం, వాళ్ళు ఎంజాయ్ చేసుకునేలాగా. అక్కడ మిలిటరీ ప్రెజెన్స్ ఉంటే అంత కరెక్ట్గా ఉండదు అన్న ఉద్దేశంతో మనం ఎక్కడైతే ఆ పై స్టేజెస్ ఉంటాయో అక్కడ మనం దాన్ని ఏమంటారు పెద్దగా కదిలించాం. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్. వాళ్ళు వెనకాల నుంచి వచ్చారు జంగల్స్ నుంచి, వాళ్ళు ఆల్రెడీ నాకు తెలిసి అయితే దే హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ దోస్ జంగల్స్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 months. అక్కడ వాళ్ళ హైడౌట్ ఏదో ఉంది, ఆ హైడౌట్లో వాళ్ళు ఖచ్చితంగా మొత్తం సెట్ చేసుకొని ముందు నుంచే ఉన్నారు. వాళ్ళు ఆర్డర్స్ కోసం వెయిట్ చేసి ఇది 22nd వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఐ కెన్ కన్ఫర్మ్లీ సే there is Pakistan army behind this, especially Asim Munir, the chief of army staff of Pakistan. ఎందుకంటే ఆసిమ్ మునీర్ అనే ఆయన
హీఈస్ నాట్ ఎ జనరల్ సోల్జర్. ఆయన ఇంతకుముందు ఇప్పుడు ఎక్కువగా ICSI ఐఏఎస్ఐలో పనిచేశారు. హీఈస్ ఎ స్పై సోల్జర్. సో ఇలాంటి యథవేషాలన్నీ ఆయన వేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంటర్నల్ సోర్సెస్ కూడా ఎక్కడో చోట పాకిస్తాన్ నుంచి నాకు వచ్చిన ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ నుంచి నాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే ఎస్, ఆసిమ్ మునీర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అంటే ఈ టైంని ఎందుకు ఎంచుకున్నాడు అనుకోవచ్చు మనం. ఈ టైం అంటే ఇప్పుడు నేను అదే కదండి మీకు ఇందాక చెప్పాను. ఇందాక బలూచిస్తాన్లో వాళ్ళు దెబ్బతిన్నారు. డ్యూరెంట్ లైన్లో ఎక్కడైతే ఆఫ్ఘనిస్తాన్తో వాళ్ళకి బార్డర్ ఉందో అక్కడ వాళ్ళకి ఇబ్బంది నడుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నల్గా తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇమ్రాన్ ఖాన్ని వాళ్ళు జైల్లో వేశారు. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పేరుకి షహబాజ్ షరీఫ్ పిఎం కానీ మొత్తం నడిపించేది మొత్తం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఐఎస్ఐ చీఫ్, వీళ్ళే నడిపిస్తారు పాకిస్తాన్ మొత్తంలో. సో వీళ్ళు ఎన్ని తట్టుకుంటున్నారు ఈ టైంలో ఇంటర్నల్గా. ఇలాంటి టైంలో వాళ్ళందరూ వాళ్ళ కంట్రీని యునైట్ చేయాలి అంటే హిందూస్కి అగేన్స్ట్గా మనం వెళ్ళాలి, హిందూస్ని మనం చంపాలి. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు హిందూకి వ్యతిరేకంగా చంపారు. అవును. పాయింట్లు ఇప్పి చూపించి మరి లేదా ఖురాన్ చదవని వాళ్ళకి వెంటపడి మరి చంపారు. అవును. కానీ ఒక గుర్రం నడుపుకొచ్చిన ముస్లింని కూడా చంపారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఏంటి అంటే చూడండి, అట్ ది ఎండ్ కాశ్మీరీ సర్వైవ్ అయ్యేది దేని మీద, టూరిజం మీద. నేను ఇందాక చెప్పినట్టు. సో చాలామంది టూరిజంలో ఎవరైతే ఉన్నారో కాశ్మీర్లో దే ఆర్ రియలీ నైస్ టు పీపుల్ హూ విజిట్ దేర్. ఎందుకంటే అది వాళ్ళ లైవ్లీహుడ్ కాబట్టి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ గుర్రం అతను ఎవరైతే ఉన్నారో అతను ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ రైఫిల్ స్నాచ్ చేయడానికి ట్రై చేశాడు టెర్రరిస్ట్ దగ్గర నుంచి. సో అతన్ని కూడా అందుకని చంపేశారు. సాధారణంగా మీరు చెప్పిన ఆ ప్లేస్ మనం స్విట్జర్లాండ్, ఇండియన్ స్విట్జర్లాండ్ అంటాం. నేను కూడా వెళ్ళా. అక్కడ నూడిల్స్, మంచి గావా, ఇంకొక అవన్నీ కూడా బంద్ ఉన్నాయండి. మంచి క్వశ్చన్ అడిగారు. ఇంకొకటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాత్రికి రాత్రి చాలామంది అక్కడ చాయ్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే అక్కడ చిన్న చిన్న ఏవో ఒక బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రికి రాత్రి గాయమైపోయారు. వాళ్ళు పనికి రాలేదు నెక్స్ట్ డే. సో సమ్వేర్ లోకల్స్ ఆల్సో కొంతమందికి తెలుసు నెక్స్ట్ డే ఇలాగేదో పెద్దది జరగబోతుందని. ఎందుకంటే ఇలాంటివి నేను కాశ్మీర్లో డే టు డే బేసిస్ నేను చూసేవాడిని. ఎప్పుడైతే ఎక్కడన్నా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే మాకుండే ఫస్ట్ ఇండికేషన్ రోజు రెగ్యులర్గా కనిపించే విషయాలు కనిపించకపోవడం. దట్ ఈస్ ది ఫస్ట్ ఇండికేషన్. అంటే ఇప్పుడు మీకు ఒక ఏరియాలో 10 కొట్లు ఉన్నాయండి, రోజు ఓపెన్ అవుతాయి, రోజు అక్కడ బిజినెస్ నడుస్తుంది. ఒక్కసారిగా మీరు ఒకరోజు మార్నింగ్ వెళ్ళగానే 10 కొట్లు 10కి 10 బంద్ ఉన్నాయి అంటే ఏదో జరగబోతుంది అని చెప్పి. సో నెక్స్ట్ టైం కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే నేను ఇందాక మీరు చెప్పినట్టు ఇక్కడ చేంజ్ అనేది రావాలి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ది లాస్ట్ 75 years. చేంజ్ ఎప్పుడు వస్తుంది అంటే కాశ్మీరీ లోకల్ ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయడం ఆపేస్తారో అప్పుడే వస్తుంది. సార్ ఫైనల్గా చెప్పండి, బయటకు వచ్చారు మీరు రిటైర్ అయిపోయి వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ వినగానే మీ రక్తం బాయిల్ అయిందా, మరొకసారి వెళ్దాం అనిపించిందా? ఖచ్చితంగా నేను మీకు ఇందాటి నుంచి అదే చెప్తున్నాను. ఇఫ్ వార్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్ నవ్, మాకు ఫోన్ కాల్స్, లెటర్స్ రావాల్సిన అవసరం కూడా లేదండి. వీఆర్ ఇన్ ద రిజర్వ్ లిస్ట్, వీ విల్ బీ దేర్ ది నెక్స్ట్ మార్నింగ్. మేము రిపోర్ట్ చేస్తాం మా రెజిమెంట్స్కి. మీరు డెసిషన్ తీసుకోండి, వీఆర్ రెడీ. సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇంతకుముందు కూడా మీరు వారంలోనే దాంట్లో చూస్తుంటారు, మీకు ఎవరు గైడెన్స్ చేస్తారు? ఒక దగ్గర జరిగింది, ఇన్ఫర్మేషన్ ఉంది, కొట్టరండి అంటారా, లేదు వాడిని పికప్ చేస్తారమంటారు? అంటే ఫస్ట్ ప్రయారిటీ అరెస్టా, పికప్? ఇలాంటి విషయాలు జరిగినప్పుడు అరెస్ట్ అనే దానికి ఎవరు మీరు నన్ను పర్సనల్గా అడిగితే అండి, నేను అరెస్ట్ చేయాలి అంటాను. ఒకసారి చంపేయాలి, ఒకసారి సమ్ టైమ్స్ డెత్ ఈజ్ కైండ్నెస్. ఒకరిని చంపేస్తే మనం వాడి మీద జాలి చూపించినట్టు అర్థం ఇలాంటి వాళ్ళని. నన్ను అడిగితే ఈసారి వీ షుడ్ అరెస్ట్ దెమ్. వాళ్ళ టార్చర్ ఎలాగ ఉండాలి అంటే మేము కాశ్మీర్లో నేను చెప్తాను, నేను ప్రతిసారి ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఇస్లాంలో ఏంటి అంటే ఎవరన్నా చనిపోతే ఏం చేస్తారు? పూడ్చి పెడతారు, కాల్చరు. కాలిస్తే వాళ్ళు దాన్ని ఏమంటారు, వాళ్ళ రిలీజన్ బట్టి అది దాన్ని అగేన్స్ట్. ఏ టెర్రరిస్ట్ అయితే ఇస్లాం పేరు చెప్పుకొని ఇక్కడికి వచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడో, మేక్ షూర్ హీ డజంట్ గెట్ బరీడ్, మేక్ షూర్ హీ గెట్స్ బర్న్డ్, హీ గెట్స్ రోస్టెడ్. వాళ్ళకి ఎలాగ ఉండాలి అంటే వాళ్ళు ఏదైతే అనుకొని వచ్చారో, నేను ఇదంతా చేస్తే నేను స్వర్గానికి వెళ్తాను, నన్ను పూడ్చిపెట్టిన తర్వాత అని అనుకున్నారో ఆ థాట్ని చంపేసేయండి. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఎవరైతే వీళ్ళు ఉన్నారో నన్ను పర్సనల్గా అడిగితే కిల్లింగ్ దెమ్ ఈజ్ నాట్ ది ఆన్సర్. వాళ్ళని నుంచోబెట్టి వాళ్ళకి కనీసం ఒక 2-3 సంవత్సరాలు ప్రతిరోజు చిత్రహింసలు పెడితే తప్ప నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆ భయం ఉండదు. చంపేస్తే ఏమవుతుంది, వస్తున్నాం చస్తున్నాం, వీ విల్ గెట్ 72 virgins అనే డిల్యూషన్లో ఉన్నారు వీళ్ళు. జిహాద్ అంటున్నాడు కదా. ఈసారి రానివ్వండి, పట్టుకోండి, వాళ్ళని చంపకుండా వాళ్ళని జీవోత్సవాల్లాగా ఎన్ని రోజులు ఉంచగలిగితే అన్ని రోజులు మీరు ఉంచండి. దట్ ఈజ్ హౌ యూ టీచ్ ఎ లెసన్ నన్ను అడిగితే. కానీ దొరికే అవకాశం తక్కువ అంటారు. ఖచ్చితంగా దొరికే అవకాశం తక్కువ కాదండి. ఇప్పుడు ఏంటి అంటే వాడి దగ్గర వెపన్ లేదనుకోండి,
ఈజీగా వెళ్ళి ఎంత కష్టమైనా కానీ మనం పట్టుకోవచ్చు. కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే గన్ ఫైట్ స్టార్ట్ అయిపోతుంది, ఫైర్ ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. అందులో ఏంటి అంటే మనం ఎంత ట్రై చేసినా వాడిని చంపకుండా పట్టుకోవాలి అన్న ఎంత ట్రై చేసినా కానీ ఎప్పుడైతే గన్ ఫైట్ స్టార్ట్ అవుతుందో ఈవెన్చువల్గా వాళ్ళని చంపాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్లో నలుగురు వచ్చారు, కానీ మరో ముగ్గురు వాడికి ఎస్కేప్ చేయడానికి కూడా ఉండొచ్చు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది ఏంటంటే ఈ మొత్తం ఆపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు లోకల్స్ వాళ్ళని తప్పించుకోవడానికి హెల్ప్ చేశారన్నది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు మూల్యం చెల్లించాల్సిందే, దాంట్లో క్వశ్చన్ అనేది లేదు, సెకండ్ క్వశ్చన్. కానీ అది ఎలాగన్నది మనం వేచి చూడాలి. ఏదైనా పిఎం గారి డెసిషన్ మీద ఉంది. పిఎంగా చూడండి, లోకల్గా ఏది జరగాలన్నా కానీ ఆర్మీ డెసిషన్ తీసుకుంటే చాలు. బట్ ఇది చిన్న విషయం కాదు. ఆర్మీ మీద ఏదైనా అటాక్ అయింది లేకపోతే ఏదైనా టెర్రరిస్ట్ ఆపరేషన్ కాదు ఇది. ఇట్ ఈజ్ ఎ డైరెక్ట్ డిక్లరేషన్ ఆఫ్ వార్. ఎందుకంటే వాళ్ళు సివిలియన్స్ని టచ్ చేయకుండా ఉండాల్సింది. సివిలియన్స్ని టచ్ చేశారు అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సమ్వేర్ దే వాంట్ వార్, వీ విల్ గివ్ ఇట్ టు దెమ్. ఓకే, కాశ్మీర్ మీద యుద్ధం ప్రకటించారు పాకిస్తాన్ అంటున్నారు మేజర్ హర్షవర్ధన్ గారు. అక్కడ చనిపోయింది టూరిస్టులు కాదు, భారతదేశం మీద యుద్ధం ప్రకటించారు కాబట్టి ప్రతి ఒక్క ప్రాణానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నారు మేజర్ గారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా సరైన సమయంలో మంచి డెసిషన్ తీసుకుంటే నేను బయటికి రావడానికి నాతో కాదు, నేనే కాదు, ఖచ్చితంగా రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ముందుకు వస్తాం. ఫోన్ కాల్ కూడా అవసరం లేదు, జస్ట్ న్యూస్లో చెప్తే చాలు వస్తాం, మన సడాకని చూపిద్దాం అంటూ ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికైనా చాలామంది కేవలం టూరిస్టులు చనిపోయినప్పుడు మాత్రమే మనం క్యాండిల్ ర్యాలీలు తర్వాత కార్యక్రమాలు చేసి ఏదో మమ అనిపించకుండా ఎప్పుడు కూడా మనం ఎప్పటికైనా సరే మన పాకిస్తాన్ కాబట్టి దాంతో ప్రతీకారం చేయడానికి మీరందరూ ముందుకు రండి. అంతేగాని భారత్ పాక్ మ్యాచ్ అవ్వగానే చప్పట్లు కొట్టడం, పాకిస్తాన్ హీరోయిన్లు వస్తే వెల్కమ్ చెప్పడం అనేది కరెక్ట్ కాదంటూ ఆయన చెప్తున్నారు. అది కాశ్మీర్లో జరిగిన ఇష్యూపై మేజర్ హర్షవర్ధన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే సార్. థ్యాంక్ యూ. చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి